అందరికీ. ఈరోజైతే మనం కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాం. ఆ ప్లేసెస్‌ని నేనిప్పుడు సస్పెన్స్ అంటే మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మీరు చెప్పినప్పుడు అంటే మీరు గెస్ చేయండి ఆ ప్లేసెస్. సో, ఇక్కడ మేమైతే ఘాటి ఎక్కడం అంటే వ్యాలీ ఎక్కడం స్టార్ట్ చేసాము. చూసారా ఈ గ్రీనరీ అది ఎంత బావుందో అండ్ విత్ సన్‌లైట్ ఇట్స్ టూ బ్యూటిఫుల్. అండ్ నేనైతే ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ 3కి లెగడం వల్ల నాకు చాలా ఆకలి వేస్తుంది. సో, ఇక్కడికి మనం ఒక ప్లేస్‌కి వచ్చాం. అద్ మీరు మీకు తెలిస్తే ఓకే. సో, తెలియపోతే ఇదే లంబసింగ్ వ్యూ పాయింట్. ఇక్కడైతే ఫాగ్ అనేది ఒక రివర్‌లా గాని, ఒక సీలా గాని కనబడతది. సో, ఇది 8 వరకు ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది సన్ రాకముందు. అండ్ ఇప్పుడు సన్ వచ్చినా కూడా చూసారా ఎంత బావుందో. అండ్ పీపుల్ చూసారా ఎంతమందున్నారో ఈ వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేయడానికి. మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. చూసారా ఆ ఫాగ్ అనేది ఎంతలాగుందో. ఇంకా మేమైతే డాన్స్ చూడడానికొచ్చేసాము. మళ్ళీ చూసారా వీళ్ళెంత బాగా చేస్తున్నారో. నాకైతే ఈ డాన్స్ నచ్చింది. సో, నేనైతే కూడా ఒకసారి వేశాను. ఇక్కడ చూసారా ఎంత బావుందో. ఇక్కడ కూడా మేము డాన్స్ చేస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ వీడియో తీస్తుంది. సో, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతో. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఒకసారి డాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు ఘాటి అయితే దిగుతున్నాం. సో, ఇక్కడ చూసారా ఫాగ్ అనేది ఎంత ఉందో. టైం 11 ఆర్ 11:30 అవుతుంది. అయినా కూడా ఫాగ్ చూడండి ఎంత ఉందో. అయినా కూడా నేను మా మమ్మీ ఎగురుకుంటూ అలాగా వెళ్తున్నాం. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామో. మా మమ్మీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా మమ్మీ ఇంత ఫాగ్ చూసాం. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే క్యాప్ కానీ ఏమి స్వెటర్ కూడా తీసైతే వెళ్తుంది. నేను మాత్రం ఫుల్ సేఫ్టీతో వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఒకవేళ మంచు పట్టేస్తే నాకు చాలా హెడేక్ వస్తుంది. సో, మేమైతే లంసింగ్‌లో కొన్ని పిక్చర్స్ తీసాం. హ్యావ్ ఎ లుక్. ఇది మా ఫ్యామిలీ పిక్ అండ్ ఇది మా మమ్మీ సింగిల్ పిక్. ఇలా అందరివి సింగిల్ పిక్స్ ఉన్నాయి. సో, అందరివి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ ఫ్యామిలీ పిక్చర్ అయితే చాలా బాగుంది. నాకు ఎంతో నచ్చింది. ఇక్కడ ఒకసారి ఫోటో తీసుకున్నా, కానీ ఇప్పుడు నేనైతే పడుకొని ఫోటో తీసుకున్నా. ఎందుకంటే నాకు చాలా నిద్ర వస్తుంది. ఇంకా ఇది మా ఫైనల్ ఆహ్, అంటే ఫ్యామిలీ ఫోటో. ఇంకా సింగిల్ ఫోటోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకు యాన్స్ వస్తున్నాయి నిద్రతో. ఇంకా అలా పడుకుంటూనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మనం లాస్ట్ దానికొచ్చేసాం. సో, ఇవే. ఇదైతే ఈచ్ సైడ్ 100 రూపీస్. ఓన్ వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఎందుకంటే ఇది చాలా కష్టం అనమాట ఎక్కడానికి. సో, వీళ్ళైతే సెల్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా టర్మరిక్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ క్యాంపెయిన్ కూడా ఉంది. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. ఇది ఒక రిజర్వాయర్ అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేము వచ్చింది రిజర్వాయర్‌కి. సో, ఈ రిజర్వాయర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ 2 అడ్వెంచరస్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏమో ఈ యొక్క బోట్ రైడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ జిప్ లైన్. నేనైతే జిప్ లైన్ ఎక్కాను. సో, వన్ పర్సన్‌కి 200 అనమాట. ఒకవేళ బోట్ అయితే 100. సో, అందుకనే బోట్‌కి కూడా 200. సో, ఇంక నేనైతే చూసారా జిప్ లైన్ అయితే ఎంత బావుందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, మీరు కూడా ఒకసారి చూడండి. నాకైతే ఏం భయమేయలేదు. సో, నేనైతే వాటర్ మీద నుంచి కూడా భయమేయలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం వచ్చింది ఇక్కడికి. ఇక్కడైతే రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ అనేది 2 డేస్, 3 డేస్ ఒకవేళ ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చాలా కలర్ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అందుకనే మేము ఫోటో తీసాం. సో, నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ వ్యాలీస్‌కొచ్చాము. ఈ వ్యాలీస్ చూసారా అవన్నీ ఎంత బాగున్నాయి. ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ టైం అయిపోతుంది. మేము ఫాస్ట్‌గా వెళ్ళాలి కదా! ఈ వ్యాలీ అయితే చాలా బాగుంది. వేరే ప్లేస్‌లోకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. సేమ్ అరకులానే ఉందన్నమాట. సో, మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను మా డాడీ వచ్చేసి వాటర్ ఫాల్‌కొచ్చాం. ఇది ఏ వాటర్ ఫాల్సో మీకు తెలుసా? ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇదైతే చాలా బావుంటది. ఇక్కడైతే కొంచెం ఫారే వెళ్ళడానికి.
ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఎంట్రన్స్ కూడా. నాకు ఎంట్రన్స్ అయితే చాలా నచ్చింది. ఇంక నేను మా డాడీ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు. సో, చాలా దూరం నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగ కింద వరకు ఎంత దూరం వెళ్తుందంటే చాలా దూరం వెళ్తుంది. ఇంకా మేమైతే అలాగ కిందకి దిగుతూ వెళ్దాం అనుకున్నాం. చూసారా ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ అది. కిందనైతే మనం కావాలంటే ఆడుకోవచ్చు వాటర్‌లో. ఏమాత్రం భయం లేదు. అండ్ ఇక్కడ నో హోల్స్, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అనమాట. నేను కూడా దిగాను, ఆడుకున్నాను, అన్నీ అయిపోయాయి. ఇంకా మేము కూడా చూడండి వాటర్ ఫాల్స్ ఎంత క్లీన్‌గా ఎంత బాగుందో, గ్రీన్ కలర్‌లో ఉంది. అండ్ మేము అలా వెళ్తున్నాము. ఇది చాలా ఎక్స్‌టెండ్ అవుతుందన్నమాట ఈ వాటర్ ఫాల్స్. సో, ఈ వాటర్ ఫాల్స్‌ని చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో, ఈ వాటర్ ఫాల్స్ అయితే ఎంత పడుతుందంటే, ఒక్కొక్కసారి ఎక్కువ పడితే, ఒక్కొక్కసారి తక్కువ పడుతుందనమాట. ఇది చూసి నేను చాలా షాక్ అయ్యాను. సో, నేనైతే ఈ వాటర్ ఫాల్స్‌ని చూసి చాలా ఎంజాయ్ చేశా. అండ్ నెక్స్ట్ నా స్పెట్స్‌తోని కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా, కానీ మా మమ్మీ వీడియో కూడా తీసింది. చూసారా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నేను జుట్టు ఎలా ఊపుతున్నానో నాకెంతో నచ్చింది. ఇంకా నేనైతే కిందకి దిగుదామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా అలాగ ఆడుకుంటున్నాను. ఇంకా సో, పడుకొని మరీ చూస్తున్నాను. ఎందుకంటే అంత సాటిస్ఫాక్షన్‌గా ఉంది నాకైతే. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా 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 బాగుంది. నాకు ఆ వాటర్ సౌండ్ అయితే ఇంకా నచ్చింది. ఇది కొంచెం సేపు ఎక్కువగా పడితే, కొంచెం సేపు తక్కువగా, అంటే ఒక మ్యూజిక్ సౌండ్ లాగా వచ్చింది నాకైతే. ఇంకా నేను అలాగ వెళ్తూ 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 ఆడుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే వాటర్ ఫాల్స్ చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్నో పిక్స్ తీసుకోవచ్చు. మీరు కూడా చూడండి. ఇంక ఇలా దిగామంటే మనకైతే వాటర్ ఫాల్స్‌ని చూడొచ్చు అండ్ బాతింగ్ ప్లేస్ కూడా చూడొచ్చు. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగా పడుతుందో. ఈ వాటర్ ఫాల్స్ అంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం ప్రతి ఒక థింగ్ చూడొచ్చు. అంటే ట్రీస్ గానీ, వాటర్ ఫాల్స్, ఫుల్ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే టైం అవుతుంది. సో, ఇక్కడైతే స్నానం చేస్తున్నారు. చూసారా ఎంత పెద్ద వాటర్ ఫాల్సో ఇది. ఇక్కడైతే పీపుల్ ఇంకా దిగుతున్నారనమాట. ఇలా ఇది వే అంటే మేము ఇదంతా తిరిగైతే వచ్చాము. సో, ఈ వే నుంచే మనం వాటర్ ఫాల్స్‌కి ఒకవేళ స్నానం చేయాలనుకున్నా, లేదంటే ఆడుకోవాలనుకున్నా ఈ వే నుంచే రావాలనమాట. సో, చూసారా? ఎంత బావుందంటే చాలా బావుంది ఈ వ్యూ పాయింట్. ఇక్కడ మనమైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా ఎక్స్‌టెండ్ అవుతుంది. ఇక్కడ బాత్ చేయొచ్చు అండ్ స్నానం కూడా చేయొచ్చు. ఈవే చాలా నీట్‌గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వచ్చే వరకు కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ కింద ప్లేసెస్‌లో ఎవరైనా ఆడుకోవచ్చు, స్నానం చేయొచ్చు. ఇక్కడైతే ఏమాత్రం డీపర్ అనేది లేదు. మీరు ఎంత ఎక్స్‌టెండ్ ఎళ్తే అంత బావుంది. ఇక్కడ మీరు ఎవ్వరైనా చేయొచ్చు. కొన్ని రాక్స్ మాత్రమే ఉంది. జారుతుందనమాట. మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఆడుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఈ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇదొక బోర్డ్ అనమాట మీకు చెప్పడానికి. అండ్ నేను మా డాడీ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర. ఇది చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. మా మమ్మీ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. అండ్ బాగుంది కదా! సో, మేమందరం షూస్‌తోనే వెళ్ళాము. ఎందుకంటే చాలా చలిగుంది అందుకనే. అండ్ వాటర్ కూడా చాలా కూల్‌గా ఉంది అప్పటికప్పటికి. అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా అమేజింగ్, సూపర్‌గా ఉంది. చాలా క్లీన్లీగా ఉంది. ఇంకా మేము ఇదంతా ఎంజాయ్ చేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో, అందుకనే చిల్లీ చికెన్ అవన్నీ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ వ్లాగ్ ఎండెడ్. బాయ్.